ओम शांति 3-5-22। मीठे बच्चे, तुम्हें बाप समान मीठा बनना है। किसी को दुख नहीं देना है, कभी क्रोध नहीं करना है। మధురమైన పిల్లలు, మీరు బాబా సమానంగా మధురంగా అవ్వాలి. ఎవరికి కూడా దుఃఖాన్ని ఇవ్వకూడదు, ఎప్పుడు క్రోధం చూపించకూడదు. ప్రశ్న, कर्मों की गुह्य गति को जानते हुए तुम बच्चे कौन सा पाप कर्म नहीं कर सकते. కర్మల యొక్క గుహ్యగతి తెలుసున్నప్పటికీ పిల్లలైన మీరు ఎటువంటి పాపకర్మ చేయలేరు. జవాబు, आज दिन तक दान को పుణ్యకర్మ समझते थे. ఈరోజు వరకు దానాన్ని పుణ్యకర్మగా భావించేవారు. लेकिन अब समझते हो दान करने से भी कई बार पाप बनता है. కానీ ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా, దానం చేయటం ద్వారా కూడా చాలాసార్లు పాపం తయారవుతుంది. क्योंकि अगर किसी को ऐसे को पैसा दिया जो पैसे से पाप करे उसका असर भी तुम्हारी अवस्था पर अवश्य पड़ेगा. ఎందుకంటే ఒకవేళ ఎవరికైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో వాళ్ళు పాపం చేస్తే దాని యొక్క ప్రభావం మీ అవస్థ పైన తప్పకుండా పడుతుంది. इसलिए दान भी समझकर करना है. అందుకని దానం కూడా అర్థం చేసుకుని చేయాలి. గీత హై, इस पाप की दुनिया से कहीं दूर ले चलो प्रभु. పాట, ఈ పాపపు ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్ళు ప్రభు. ఓం శాంతి. అభి తుమ్ బచ్చే సామ్నే బైఠే హో. ఇప్పుడు పిల్లలేని మీరు ఎదురుగా కూర్చున్నారు. బాప్ कहते हैं, హే జీవకి ఆత్మాయే సున్తి హో. బాబా అంటున్నారు, హే జీవాత్మలు వింటున్నారా. ఆత్మాओं से बात करते हैं. బాబా ఆత్మలతో మాట్లాడుతున్నారు. ఆత్మాయే जानती है हमारा बेहद का बाप हमको ले चलते हैं. ఆత్మలకు తెలుసు మా బేహద్ బాబా మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తున్నారు. జహా దుఃఖ కా నామ్ నహీ, అక్కడ దుఃఖం యొక్క పేరు ఉండదు. गीत में भी कहते हैं, इस पाप की दुनिया से पावन दुनिया में ले चलो. పాటలో కూడా ఉంది కదా, ఈ పాపపు ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని. పతి దునియా కిస్కో కహా జాతా హై, ఏ దునియా నహీ జాన్తి. పతిత ప్రపంచమని దేన్ని అంటారో దీనికి ప్రపంచానికి తెలియదు. देखो आजकल मनुष्यों में काम क्रोध कितना तीखा है. చూడండి, ఈరోజు మనుషుల్లో కామక్రోధాలు ఎంత ఎక్కువగా ఉన్నాయి. क्रोध के वशीभूत होकर कहते हैं हमको इसके देश को नाश करेंगे. క్రోధానికి వశీభూతమై అంటారు, మేము వీరి దేశాన్ని నాశనం చేస్తాము అని. कहते भी हैं, हे भगवान हमको घोर अंधियारे से घोर सोचरे में ले चलो. అంటారు కదా, హే భగవంతుడా మమ్మల్ని ఘోరమైన చీకటి నుండి ఘోరమైన వెలుగులోకి తీసుకువెళ్ళండి అని. క్యూంకి పురాణీ దునియా హై, ఎందుకంటే పాత ప్రపంచం. కలియుగ్ కో పురాణా యుగ్, సత్యుగ్ కో నయా యుగ్ కహా జాతా హై. కలియుగాన్ని పాత యుగమని, సత్యుగాన్ని కొత్త యుగము అంటారు. బాప్ బిగర్ నయా యుగ్ కోయి బనానా సకే. బాబా లేకుండా కొత్త యుగాన్ని ఎవరు తయారు చేయలేరు. హమారా మీఠా బాబా हमको अब दुख दाम से सुख दाम में ले चलते हैं. మన మధురమైన బాబా మనల్ని ఇప్పుడు దుఃఖ దామం నుంచి సుఖ దామంలోకి తీసుకువెళ్తున్నారు. బాబా आपके सिवाय हमको कोई भी स्वर्ग में ले जा नहीं सकते. బాబా మీరు తప్పించి మమ్మల్ని ఎవరు స్వర్గంలోకి తీసుకెళ్లరు. బాబా కిత్నా అచ్చి రీతి సమझाते हैं. బాబా ఎంత మంచి రీతిలో తెలియచేస్తున్నారు. फिर भी किसकी बुद्धि में बैठता नहीं है. అయినప్పటికీ ఎవరి బుద్ధిలోనూ కూర్చోవట్లేదు. ఈ సమయ బాబాకి శ్రేష్ఠ మత్ మిల్తీ హై. ఈ సమయంలో బాబా యొక్క శ్రేష్ఠ సలహా లభిస్తోంది. శ్రేష్ఠ మత్ సే హమ్ శ్రేష్ఠ బంతే హై. శ్రేష్టమైన మతంతో మనం శ్రేష్టంగా అవుతున్నాము. యహా శ్రేష్ఠ బనేంగే తో శ్రేష్ఠ దునియా మే ఊంచ్ పద్ పాయేంగే. ఇక్కడ శ్రేష్టంగా అయినట్లయితే శ్రేష్టమైన ప్రపంచంలో ఉన్నత పదవి పొందుతాము. ఏతో హే భ్రష్టాచార్ రావణ్ కి దునియా. దీని పేరే భ్రష్టాచారి రావణ ప్రపంచం. అప్ని మత్ పర్ చల్నే కో మన్మత్ కహా జాతా హై. తమ మతంపై నడవటం ద్వారా మన్మతం అంటారు. బాప్ कहते हैं శ్రీమత్ పర్ చలో. బాబా అంటున్నారు, శ్రీమతంపై నడవండి. తుమ్కో ఫిర్ ఘడి ఘడి అసరీ మత్ నరక మే ఢకేల్తీ హై. మిమ్మల్ని గడి గడికి అసరీ మతం నరకంలోకి తోసేస్తుంది.
క్రోధ కర్ణ ఆసురీ మత హై, కోపం చూపించడం కూడా ఆసురీ మతమే. బాబా कहते हैं एक दो पर क्रोध नहीं करो, ప్రేమ్ సే చలో. బాబా అంటున్నారు ఒకరిపైన ఒకరు క్రోధం చూపించుకోకండి, ప్రేమతో నడవండి. హరేకు అప్నే లియే రాయ్ లేని హై, ప్రతి ఒక్కరూ తమ కోసం సలహా తీసుకోవాలి. పాప్ कहते हैं बच्चे పాప్ క్యూ కర్తే హో. బాబా అంటున్నారు పిల్లలు పాపం ఎందుకు చేస్తున్నారు, పుణ్యంతో పని నడిపించండి. అప్నా ఖర్చా కమ్ కర్దో, మీ ఖర్చు తగ్గించండి. तीर्थों पर धक्का खाना, सन्यासियों के पास धक्का खाना, इन सब कर्मकांड पर कितना खर्चा करते हैं. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఎదురు దెబ్బలు తినటం, సన్యాసుల వద్ద ఎదురు దెబ్బలు తినటం, కర్మకాండలకి ఎంత ఖర్చు పెడతారు. ఓ సబ్ చుడా దేతే హై, వాటన్నింటి నుంచి బాబా విడిపిస్తున్నారు. షాదీ మే మనుష్య కిత్నా షాద్మానా కర్తే హై, వివాహాల్లో కూడా మనుషులు ఎంత ఆడంబరం చేస్తారు. కర్జా లేకర్ బి షాదీ కరాతే హై, అప్పు తీసుకుని కూడా పెళ్ళిళ్ళు చేయిస్తారు. ఏకుతో కర్జా ఉఠాతే హై, ఒకటి అప్పు తీసుకుంటారు, రెండోది పతితంగా అవుతారు. సో మీ జో పతిత్ బన్నా చాహతే హై జాకర్ బనే, సో పతితంగా అవ్వాలనుకుంటే వెళ్ళి అవటమే. జో శ్రీమత్ పర్ చల్ పవిత్ర బంతే హై ఉన్కో క్యూ రోకనా చాహియే, ఎవరైతే శ్రీమతంపై నడిచి పవిత్రంగా అవుతారో వారిని ఎందుకు ఆపాలి. మిత్ర సంబంధి ఆది ఝగడా కరేంగే, మిత్ర సంబంధీకులందరూ కూడా గొడవలు పెడతారు కానీ సహించాల్సి ఉంటుంది. మీరా బి సబ్ కుచ్ సహన్ కియానా, మీరా కూడా అన్నీ సహించారు కదా. బేహద్ కా బాప్ ఆయా హే రాజయోగ్ సిఖ్లాయే, బేహద్ బాబా వచ్చారు రాజయోగాన్ని నేర్పించడానికి. లక్ష్మీ భగవతి నారాయణ్ భగవాన్ కహా జాతా హై, భగవతి లక్ష్మి భగవాన్ నారాయణ్ చెప్పి అంటారు కదా. బాబా చెప్తున్నారు ఇప్పుడు పిల్లలేని మీకు తెలుసు కదా బాబా ఏ విధంగా వచ్చి రామరాజ్యాన్ని స్థాపన చేస్తారు. హమ్ అప్నీ సూర్యవంశీ చంద్రవంశీ పద్ పానే కే లియే యహా ఆయే హై, మనం సూర్యవంశీ చంద్రవంశీ పదవిని పొందేందుకే ఇక్కడికి వచ్చాము. జో సూర్యవంశీ సపూత్ బచ్చే హోంగే ఓ తో అచ్చీ తరహ్ పఢాయి పడేంగే, ఎవరైతే సూర్యవంశీ సుపుత్రులు ఉంటారో వారు మంచి రీతిలో చదువును చదువుకుంటారు. బాప్ సబ్కో సమझाते हैं, బాబా అందరికీ తెలియచేస్తారు. పురుషార్థ్ కర్ తుమ్ మా బాప్కో ఫాలో కరో, పురుషార్థం చేసి మీరు తల్లి తండ్రిని అనుసరించండి. ऐसा పురుషార్థ్ కరో జో ఇన్కే వారిస్ బన్కర్ దిఖాओ, ఇటువంటి పురుషార్థం చేయండి వీరికి వారసులై చూపించండి. మమ్మా బాబా कहते हो तो భవిష్య తఖ్త్ నషీన్ హోకర్ దిఖాओ, మమ్మా బాబా అంటున్నట్లయితే భవిష్య హృదయ సింహాసన అధికారి అయి చూపించండి. बाप तो कहते हैं इतना पढ़ो जो तुम हमसे ऊंच जाओ, బాబా అంటున్నారు ఎలా చదువుకోవాలంటే మీరు నాకంటా కూడా ముందుకు వెళ్ళిపోవాలి. ऐसे बहुत बच्चे होते हैं जो बाप से ऊंच चले जाते हैं, ఇలా చాలామంది పిల్లలు ఉంటారు తండ్రి కన్నా ముందుకు వెళ్ళిపోతారు. బేహద్ కా బాప్ कहते हैं हम तुमको विश्व का मालिक बनाता हूँ, బేహద్ బాబా అంటున్నారు నేను మిమ్మల్ని విశ్వానికి యజమానిగా తయారు చేస్తాను. మే థోడే హీ బంతా హూ, నేనైతే అవను. కితనా మీఠా బాబా హై, ఎంత మధురమైన బాబా. ఉన్కీ శ్రీమత్ మషహూర్ హై, వారి యొక్క శ్రీమతం ప్రసిద్ధి చెందినది. తుమ్ శ్రేష్ఠ దేవీ దేవతా థే ఫిర్ 84 జన్మ లేతే లేతే అభి పతీత్ బన్ పడే హో, మీరు శ్రేష్ఠ దేవీ దేవతలుగా ఉండేవారు, తిరిగి 84 జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు పతితంగా అయిపోయారు. హార్ और జీత్ కా ఖేల్ హై, గెలుపు మరియు ఓటముల యొక్క ఆట అని చెప్తున్నారు బాబా. మాయాసే హారే హార్ మాయాసే జీతే జీత్, మాయ చేతిలో ఓడితే ఓడతారు, గెలుస్తే గెలుస్తారు. మన్ అక్షర్ కెహనా రాంగ్ హై, మనసు అనే అక్షరం అనడం తప్పు. మన అమన్ థోడే హీ హో సక్తా హై, మనసుని బంధించలేరు, మనసు సంకల్పాలు చేస్తుంది. హమ్ చాహే సంకల్పరహిత హోకర్ బైఠ్ జాయే, మనం సంకల్పరహితమై కూర్చోవచ్చు కానీ ఎప్పటి వరకు కర్మ అయితే చేయాలి. ఓ సమజ్తే హే గృహస్థ ధర్మమే రెహనా ఏ కర్మ నహీ కర్నా హే, వారు అనుకుంటారు గృహస్థ ధర్మంలో ఉండటం ఇది కర్మ చేయటం కాదు అనుకుంటారు. ఇన్ హఠయోగి సన్యాసియోం కా భీ పాఠ హై, ఇది హఠయోగి సన్యాసుల యొక్క పాత్ర. ఉన్కా భీ ఏక్ యహ్ నివృత్తి మార్గ వాలోం కా ధర్మ హై, వారిది కూడా నివృత్తి మార్గం వారి యొక్క ధర్మం. और कोई धर्म में घर घाट छोड़ जंगल में नहीं जाते हैं,
బాబా చెప్తున్నారు, ఏ ధర్మంలోనూ ఇల్లు వాకిళ్ళు వదిలి అడవులకు వెళ్ళరు. ఒకవేళ వదిలితే సన్యాసుల్ని చూసి బాబా కోయి ఘర్ సే వైరాగ్య నహి దిలాతే, బాబా అయితే ఇంటి నుంచి వైరాగ్యాన్ని ఇప్పించరు. బాబా చెప్తున్నారు, అగర్ కోయినే చూడా బాప్ कहती है బల్ ఘర్ మే రహో పరంతు పవిత్ర బనో. బాబా అంటున్నారు, భలే ఇంట్లో ఉండండి కానీ పవిత్రంగా ఉండండి. పురాణీ దునియాకు భూల్తే జాओ, పాత ప్రపంచాన్ని మర్చిపోతూ వెళ్ళండి. తుమ్హారే లియే నయీ దునియా బనా రహా హూँ, మీకోసం కొత్త ప్రపంచాన్ని నేను తయారు చేస్తున్నాను. శంకరాచార్య సన్యాసిयों को ऐसा नहीं कहते कि तुम्हारे लिए नई दुनिया बनाता हूँ. శంకరాచార్యులు సన్యాసుల కోసం ఇలా అనరు, మీకోసం కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నాను అని. ఉన్కా హద్కా సన్యాస్ జిస్సే అల్పకాల్ కా సుఖ్ మిల్తా హై, వారిదైతే హద్దులో సన్యాసం, దాని ద్వారా అల్పకాలిక సుఖం లభిస్తుంది. అపవిత్ర లోక్ జాకర్ మాథా టేక్తే హై, అపవిత్రులు వెళ్ళి తల ఉంచుతారు. పవిత్రతా కా దేఖో కిత్నా మాన్ హై, పవిత్రతకి చూడండి ఎంత గౌరవం ఉంది. అభి తో దేఖో కిత్నే బడే బడే ఫ్లాట్ ఆది బనాతే హై, ఇప్పుడైతే చూడండి ఎంత పెద్ద పెద్ద ఫ్లాట్లు అవి తయారు చేస్తున్నారు. మనుష్య దాన్ కర్తే హై, అబ్ ఇస్మే పుణ్యతో కుచ్ హువా నహి, మనుషులు దానం చేస్తారు, ఇప్పుడు ఇందులో ఏమీ పుణ్యం లేదు. మనుష్య సమజ్తే హై హమ్ జో కుచ్ ఈశ్వరార్థ కర్తే హై ఓ పుణ్య హై, మనుషులు అనుకుంటారు మేము ఈశ్వరార్థం ఏదైతే చేస్తున్నామో అది పుణ్యం అనుకుంటారు. బాప్ कहती है మేరే అర్ధ తుమ్ కిస్ కిస్ కార్యమే లగాతే హో, బాబా అంటున్నారు నా అర్థం మీరు ఏ ఏ కార్యంలో ఉపయోగిస్తున్నారు. దాన్ ఉన్కో దేనా చాహియే జో పాప్ నా కరే, బాబా అంటున్నారు ఎవరైతే పాపం చేయరో వారికే దానం చేయాలి. అగర్ పాప్ కియా తో తుమ్హారే ఊపర్ ఉన్కా అసర్ పడ్ జాయేగా, ఒకవేళ పాపం చేస్తే దాని ప్రభావం మీ మీద పడుతుంది. క్యూంకి తుమ్నే పైసే దియే, ఎందుకంటే మీరే డబ్బులు ఇచ్చారు. పతితోంకో దేతే దేతే తుమ్ కంగాల్ హో గయే హో, పతితులకు ఇస్తూ ఇస్తూ మీరు అనాథలైపోయారు. పైసే హీ సబ్ బర్బాద్ హో గయే హై, ధనమంతా వ్యర్థమైపోయింది. కర్కే అల్పకాల్ కా సుఖ్ మిల్ జాతా హై, బాబా అంటున్నారు అల్పకాలిక సుఖం లభిస్తుంది, ఇది కూడా డ్రామా. అభి తుమ్ బాప్కి శ్రీమత్ కర్ పావన్ బన్ రహే హో, ఇప్పుడు మీరు బాబా యొక్క శ్రీమతంపై పావనంగా అవుతున్నారు. पैसे भी तुम्हारे पास वहाँ ढेर होगी, మీకు డబ్బు కూడా అక్కడ లెక్కలేనంత ఉంటుంది సత్యయుగంలో. వహా కోయి పతిత్ హోతే నహి, అక్కడ ఎవ్వరు కూడా పతితులు ఉండరని చెప్తున్నారు బాబా. ఏ బడి సమజ్నే కి బాతే హై, ఇవన్నీ చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తుమ్హో ఈశ్వరీయ ఔలాద్, మీరు ఈశ్వరుడి ఒడి తీసుకున్నారు. తుమ్హారే మే బడి రాయల్టీ హోనీ చాహియే, మీలో చాలా రాయల్టీ ఉండాలి. कहते हैं గురు కే నిందక్ టౌర్ నా పాయే, అంటారు కదా సద్గురువు నిందకులు నిలువ నీడ పొందరు అంటారు. ఉన్హో మే బాప్ టీచర్ గురు అలగ్ హై, అందులో తండ్రి టీచర్ వేరుగా ఉన్నారు. యహాతో బాప్ టీచర్ సద్గురు ఏక్ హీ హై, ఇక్కడైతే తండ్రి టీచర్ సద్గురువు ఒక్కరే. అగర్ తుమ్ కోయి ఉల్టీ చలన్ చలే తీనోంకే నిందక్ బన్ పడేంగే, ఒకవేళ మీరు ఏదైనా వ్యర్థ నడవడిక నడిస్తే ముగ్గురికి నిందకులైపోతారు. సత్ బాప్ సత్ టీచర్ సత్ గురుకి మత్ పర్ చల్నే సే హీ తుమ్ శ్రేష్ఠ బన్ జాతే హో, సత్యమైన తండ్రి సత్యమైన టీచరు సద్గురు యొక్క మతంపై నడవటం ద్వారానే మీరు శ్రేష్టంగా అవుతారు. శరీర్తో छोड़ना ही है तो क्यों ना इसे ईश्वरीय अलौकिक सेवा में लगाकर बाप से वर्षा ले लेवे, శరీరం వదిలేయాల్సిందే, మరి ఎందుకు దీన్ని ఈశ్వరీయ అలౌకిక సేవలో ఉపయోగించి బాబా నుండి వారసత్వాన్ని తీసుకోకూడదు. బాప్ कहती है मैं इसे लेकर क्या करूँगा, బాబా అంటున్నారు నేను తీసుకుని ఏం చేస్తాను. मैं तुमको स्वर्ग की बादशाही देता हूँ, నేను మీకు స్వర్గం యొక్క రాజ్యభాగ్యాన్ని ఇస్తాను. వహా భీ మే మెహలో మే నహీ రెహతా, సత్యుగంలోనే నేను మహల్స్లో ఉండను, ఇక్కడ కూడా ఉండను. గాతే హే బం బం మహాదేవ్ భర్దే మేరీ ఝోలీ, పాడతారు కదా బం బం మహాదేవ్ నా ఝోలిని నింపండి అంటారు. పరంతు ఓ కబ్ और कैसे झोली भरते ఏ కోయి నహీ జాన్తే హై, కానీ ఆయన ఎప్పుడు ఎలా ఝోలిని నింపుతారో ఎవరికి తెలీదు. ఝోలీ భరీ థీ తో జరూర్ చైతన్యమే థే, ఝోలిని నింపారు తప్పకుండా చైతన్యంలో ఉండేవారు.
21 జన్మ के लिए तुम बड़े सुखी शाहूकार बन जाते हो. 21 జన్మలకి మీరు చాలా సుఖీలుగా ధనవంతులుగా అవుతారు. ऐसे बाप के मत पर कदम कदम चलना चाहिए. ఇటువంటి తండ్రి యొక్క సలహాపై మీరు అడుగడుగునా నడవాలి. బड़ी मंजिल है, చాలా పెద్ద లక్ష్యం. అగర్ కోయి కహే మే నహీ చల్ సక్తా, ఒకవేళ ఎవరైనా నేను నడవట్లేదు అంటే బాబా అంటారు, ఫిర్ బాబా క్యూ कहते हो, మరి నడవకపోతే బాబాని మీరు ఎందుకు అంటున్నారు? శ్రీమత్ పర్ నహీ చలేంగే తో బహుత్ డండే ఖాయేంగే, శ్రీమతంపై నడవకపోతే చాలా శిక్షలు అనుభవిస్తారు, పదవి కూడా భ్రష్టమైపోతుంది అని చెప్తున్నారు బాబా. గీత్ మే భీ సునా, పాటలో కూడా విన్నారు. कहते हैं मुझे ऐसी दुनिया में ले चलो जहाँ सुख और शांति हो, అంటారు కదా, నన్ను ఇలాంటి ప్రపంచంలోకి తీసుకెళ్ళండి, అక్కడ సుఖము శాంతి కూడా ఉండాలి. సో తో బాప్ దే సక్తా హే, అది బాబాయే ఇవ్వగలుగుతారు. బాప్కి మత్ పర్ నహీ చలేంగే తో అప్నే కో హీ ఘాటా డాలేంగే, బాబా యొక్క సలహాపై నడవకపోతే మీకు మీరే నష్టపరుచుకుంటారు. యహా కోయి ఖర్చే ఆదికి బాత్ నహీ, ఇక్కడేమీ ఖర్చు అది విషయం లేదు. ऐसे थोड़े ही कहते గురు के आगे नारियल बताशे आदि ले जाओ, ఇలా అంటారా, గురువు ఎదురుగా అరటిపళ్ళు కొబ్బరికాయలు అన్నీ తండి అని, లేకపోతే స్కూల్లో ఫీజు నింపండి అని ఏమీ కాదు. पैसे भले अपने पास रखो, బాబా అంటున్నారు డబ్బు ఉంటే మీ దగ్గర పెట్టుకోండి. తుమ్ సిర్ఫ్ నాలెడ్జ్ పడో, కేవలం మీరు ఈ జ్ఞానాన్ని చదువుకోండి. భవిష్య సుధార్ కరణే మే కోయి నుక్సాన్ తో నహీ హై నా, భవిష్యత్తుని ఉద్ధరించుకోవటానికి ఏమీ నష్టం లేదు కదా. యహా మాథా భీ నహీ టేక్నా సిఖాయా జాతా, ఇక్కడ తల వంచటం నేర్పించటం జరగదు. ఆధా కలప్తో తుమ్ పైసా రఖతే, మాథా జుకాతే జుకాతే కంగాల్ బన్ పడే హో, అర్ధకల్పం మీరు డబ్బులు పెడుతూ తల వంచుతూ వంచుతూ అనాథలుగా అయిపోయారు. అబ్ బాప్ ఫిర్ తుమ్కో లే జాతే హై శాంతిధామ్, ఇప్పుడు బాబా మిమ్మల్ని శాంతిధామానికి తీసుకువెళ్తున్నారు. వహాసే సుఖధామ్ మే బేచ్ దేంగే, అక్కడి నుండి సుఖధామానికి పంపిస్తారు. అబ్ నవయుగ్ నయి దునియా ఆనే వాలి హై, ఇప్పుడు కొత్త యుగం కొత్త ప్రపంచం రాబోతోంది. నవయుగ్ సత్యుగ్ కో కహెంగే, ఫిర్ కళాయే కమ్తీ హోతీ జాతీ హై, నవయుగం అని సత్యుగాన్ని అంటారు, తిరిగి కళలు తగ్గిపోతూ ఉంటాయి. అభి బాప్ తుమ్కో లాయక్ బనా రహే హే, ఇప్పుడు బాబా మిమ్మల్ని యోగ్యులుగా తయారు చేస్తున్నారు. నారద్ కా మిసాల్ హేనా, నారదుడి యొక్క ఉదాహరణ ఉంది కదా, నీ ముఖాన్ని అద్దంలో చూసుకో, లక్ష్మిని వరించే యోగ్యత ఉందో లేదో. అగర్ కోయి భూల్ హోగా తో తుమ్ లక్ష్మి కో వర్ నహీ సకేంగే, ఒకవేళ ఏదైనా మీలో భూతం ఉంటే మీరు లక్ష్మిని వరించలేరు. ఏ తో బచ్చే తుమ్హే అప్నా ఘర్ బార్ భీ సంభాల్నా హే, ఇక్కడ పిల్లలేని మీరు మీ ఇంటిని సంభాళించాలి, సేవ కూడా చేయాలి. పహలే ఏ భాగే ఇస్లియే క్యూంకి ఇన్హోం పర్ బహుత్ మార్ పడి, ఫస్ట్ వీళ్ళు పరిగెట్టారు, అందువల్ల వీరికి చాలా నిందలు పడ్డాయి. బాబా చెప్తున్నారు అగర్ కోయి బీ భూత్ హోగా, బాబా చెప్తున్నారు చాలా అత్యాచారాలు జరిగాయి. మార్కో బీ ఇన్హే పర్వాహ నహీ థీ, కానీ దాన్ని కూడా వీరు లెక్క చేయలేదు. యజ్ఞం యొక్క స్థాపన సమయంలో బట్టీలో కొంతమంది పక్కా కొంతమంది కచ్చావారు వచ్చారు. డ్రామాకి భావి ऐसी थी, డ్రామా ఇలా ఉంది. జో హువా సో హువా ఫిర్ భీ హోగా, ఏది జరిగిందో అది జరిగింది, మళ్ళీ తిరిగి జరుగుతుంది. గాలియా భీ దేంగే, ఎన్నో నిందలు కూడా వస్తాయి. సబ్సే బడేతే బడి గాలి ఖాతే హై పరంపిత పరమాత్మ శివ్, అందరికన్నా ఎక్కువ నిందలు తినేది పరంపిత పరమాత్మ శివుడు. కహ దేతే పరమాత్మ సర్వవ్యాపి హై, అంటారు కదా పరమాత్మ సర్వవ్యాపి అని. కుత్తే బిల్లి కచ్ మచ్ సబ్ మే హై, పరమాత్మ కుక్కలో పిల్లిలో కచ్చావతారం మత్స్యావతారం అన్నింట్లో ఉన్నాడంటారు. బాప్ कहती है मैं तो పరోపకారి हूँ, బాబా అంటున్నారు నేనైతే పరోపకారిని. తుమ్కో విశ్వ కా మాలిక్ బనాతా హూ, మిమ్మల్ని నేను విశ్వానికి యజమానిగా తయారు చేస్తాను. శ్రీకృష్ణుడు స్వర్గానికి యువరాజు కదా, ఉన్కే లియే ఫిర్ कहते సర్పనే డసా కాలా హో గయా, కృష్ణుడి కోసం ఏమంటారు, పాము కాటేసింది నల్లగా అయిపోయాడు. అబ్ వహా సర్ప कैसे డసేగా, సత్యుగంలో పాము ఎలా కాటేస్తుంది. కృష్ణపురి మే బలా కంస్ కహా సే ఆయా, కృష్ణపురిలో కంసుడు ఎక్కడి నుంచి వచ్చాడు. ఇవన్నీ దంత కథలు. భక్తి మార్గకి ఏ సామాగ్రి హై,
ఇదంతా భక్తి మార్గం యొక్క సామాగ్రి. దీని ద్వారానే మీరు కిందకి దిగిపోతూ వచ్చారు. బాబాతో తుమ్కో ఫూల్ బనాతే హే, బాబా మిమ్మల్ని పుష్పాలుగా తయారు చేస్తున్నారు. కోయి కోయి తో బహుత్ బడే కాంటే హే, కొంతమంది చాలా పెద్ద ముళ్ళుగా ఉన్నారు. ఓ గాడ్ ఫాదర్ कहती है परंतु जानते कुछ भी नहीं. ఓ భగవంతుడా తండ్రి అంటారు కానీ ఏమీ తెలుసుకోరు. బాబా చెప్తున్నారు తండ్రి నుంచి వారసత్వం లభిస్తుంది. బేహద్ కా బాప్ कहती है मैं तुमको बेहद का वर्षा देने आया हूँ. బేహద్ బాబా అంటున్నారు నేను మీకు బేహద్ వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చాను. తుమ్హారా ఏక్ హే లౌకిక్ ఫాదర్, దూసరా హే అలౌకిక్ ప్రజాపిత బ్రహ్మ. మీకు ఒకరు లౌకిక తండ్రి, ఇంకొకరు అలౌకిక ప్రజాపిత బ్రహ్మ, ఇంకొకరు పారలౌకిక శివ బాబా. తుమ్కో 3 ఫాదర్ హోయే, మీకు 3 తండ్రులయ్యారు. తుమ్ జాన్తే హో హమ్ దాదే సే బ్రహ్మ ద్వారా వర్షా లేతే హే. మీకు తెలుసు కదా మేము తాతగారి నుంచి బ్రహ్మ ద్వారా వారసత్వాన్ని తీసుకుంటున్నాం. తో శ్రీమత్ పర్ చల్నా పడే, మరి శ్రీమతంపై నడవాల్సి ఉంటుంది, అప్పుడే శ్రేష్టంగా అవుతారు. సతయుగ్ మే తుమ్ ప్రాలబ్ధ భోగ్తే హో, సతయుగంలో మీరు ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. వహా నా ప్రజాపిత బ్రహ్మకో నా శివకో జాన్తే హో, అక్కడ ప్రజాపిత బ్రహ్మ గురించి కానీ శివ్ బాబా గురించి కానీ తెలియదు. వహా సిర్ఫ్ లౌకిక్ ఫాదర్ కో జాన్తే హో, అక్కడ కేవలం లౌకిక తండ్రినే తెలుసుకుంటారు. సతయుగ్ మే ఏక్ బాప్ హే, సతయుగంలో ఒకే తండ్రి ఉంటారు. భక్తిలో 2 తండ్రులు ఉంటారు, లౌకిక్ और पारलौकिक बाप, लौकिक तंड्री पारलौकिक तंड्री. ఈ సంగం పర్ 3 బాప్ హే, ఈ సంగం యుగంలో 3 తండ్రులు ఉన్నారు. ఏ బాతే और कोई समझा ना सके, ఈ విషయాలు ఇతరులు ఎవరూ తెలియచేయలేరు. తో నిశ్చయ बैठना चाहिए, కాబట్టి నిశ్చయం కూర్చోవాలి. ऐसे नहीं अभी अभी निश्चय फिर अभी अभी संशय, ఇప్పుడిప్పుడే నిశ్చయం ఇప్పుడిప్పుడే సంశయం కాదు. అభి అభి జన్మం లియా ఫిర్ అభి అభి మర్ జానా, ఇప్పుడిప్పుడే జన్మ తీసుకోవడం ఇప్పుడిప్పుడే చనిపోవటం కాదు. చనిపోయారు అంటే వారసత్వం సమాప్త అయిపోతుంది. ऐसे बाप को फारक्ती नहीं देना चाहिए, ఇటువంటి తండ్రికి విడాకులు ఇవ్వకూడదు. जितना निरंतर याद करेंगे सर्विस करेंगे उतना ऊंच पद पाएंगे, ఎంత నిరంతరం స్మృతి చేస్తారో సేవ చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు. బాప్ ఏ బీ బతలాతే హే మేరీ మత్ పర్ చలో తో బచ్ జాయేంగే, బాబా అంటున్నారు నా సలహాపై నడిస్తే రక్షించబడతారు. నహీ తో ఖూబ్ సజా ఖానీ పడేగి, లేకపోతే చాలా ఎక్కువ శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. సబ్ సాక్షాత్కార్ కరాయేంగే, బాబా అంతిమంలో అన్ని సాక్షాత్కారం చేయిస్తారు. మీరు ఈ పాపం చేశారు అని, శ్రీమత్పై నడవలేదు అని. సూక్ష్మ శరీర ధారణ కరాయి జాతీ హై, సూక్ష్మ శరీరాన్ని ధారణ చేయించడం జరుగుతుంది. గర్భజైల్లో కూడా సాక్షాత్కారం చేయిస్తారు ఈ పాపకర్మలు చేశారు అని చెప్పి. ఇప్పుడు అనుభవించు శిక్ష అని. వృక్షం వృద్ధిని పొందుతూ ఉంటుంది. ఎవరైతే ఈ ధర్మానికి చెందినవారో, ఎవరైతే ధర్మంలోకి వచ్చారో వారందరూ బయటకు వచ్చేస్తారు. అందరూ తమ తమ సెక్షన్లోకి వెళ్ళిపోతారు, వేరు సెక్షన్స్. వృక్షం చూడండి ఎలా పెరుగుతుందో, చోటీ చోటీ టాలియా నికల్తే జాయేగి, చిన్న చిన్న కొమ్మలు రెమ్మలు వెలువడతాయి. తుమ్ జాన్తే హో మీఠా బాబా ఆయా హువా హే, మీకు తెలుసు కదా మధురమైన బాబా వచ్చి ఉన్నారు మమ్మల్ని వాపస్ తీసుకెళ్ళటానికి. ఇస్లియే లిబరేటర్ कहते हैं, అందుకే బాబాని ముక్తిదాత అంటారు. దుఃఖ హర్తా సుఖకర్తా హే, బాబా దుఃఖహర్తా సుఖకర్తా కూడాను. గైడ్ బన్ ఫిర్ సుఖధామ్ మే లే జాతే హే, గైడ్ అయ్యి తిరిగి సుఖధామంలోకి తీసుకువెళ్తారు. 5000 సంవత్సరాల ముందు సుఖం యొక్క సంబంధంలోకి పంపించాను. మీరే 84 జన్మల వారసత్వాన్ని తీసుకున్నారు. శ్రీకృష్ణకే సాత్ సబ్కో ప్రీత హెనా, శ్రీకృష్ణుడంటే అందరికీ ప్రీతి ఉంటుంది కదా. లక్ష్మీనారాయణ సే ఇత్ని నా కృష్ణకే సాత్ హై, లక్ష్మీనారాయణులకి ఉండదు కృష్ణుడితో ఉన్నంత ప్రీతి. కానీ మనుషులకి ఈ విషయం తెలియదు. రాధే కృష్ణ హీ లక్ష్మీనారాయణ బంతే హై, రాధే కృష్ణులే లక్ష్మీనారాయణలు అవుతారు. అవి తుమ్ జాన్తే హో, ఇప్పుడు మీకు తెలుసు కదా రాధాకృష్ణుల రాజధాని ఉండేది. తిరిగి స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అయ్యారు. ఓతో కృష్ణకో ద్వాపర్ మే లే గయే, వారి కృష్ణుడిని ద్వాపర యుగంలోకి తీసుకెళ్ళిపోయారు. కృష్ణకో పతిత పావన్ కోయి కెహనా సకే, కృష్ణుడిని పతిత పావనుడు అని ఎవరు అనలేరు. రెగ్యులర్ పడనే బిగర్ ఊంచ్ పద్ కోయి నెహి పా సకేంగే,
రెగ్యులర్గా చదవకుండా ఉన్నత పదవి అయితే పొందలేరు అని చెప్తున్నారు బాబా. అచ్చా, मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, అప్నీ చలన్ బహుత్ రాయల్ రఖనే హై. మీ యొక్క నడవడిక చాలా రాయల్గా ఉండాలి. బహుత్ కమ్ और మీఠా బోల్నా హై. చాలా తక్కువగా చాలా మధురంగా మాట్లాడాలి. సజావోं से बचने के लिए కదం కదం పర్ బాప్ కి శ్రీమత్ పర్ చల్నా హై. శిక్షల నుంచి రక్షించుకునేందుకు అడుగడుగులోనూ బాబా యొక్క శ్రీమతంపై నడవాలి. సెకండ్ పాయింట్, పढ़ाई बहुत ध्यान से अच्छी तरह पढ़ना है. చదువు చాలా ధ్యాసతో మంచి రీతిలో చదువుకోవాలి. మా బాప్ కో ఫాలో కర్ తఖ్త్ నషీన్ వారిస్ బన్నా హై. తల్లి తండ్రిని అనుసరించి సింహాసనాధికారులుగా వారసులుగా అవ్వాలి. క్రోధకే వశ్ హోకర్ దుఃఖ్ నహీ దేనా హై. కోపానికి వశమయ్యి దుఃఖాన్ని ఇవ్వకూడదు. వరదానము, సాధారణ కర్మ కర్తే భీ శ్రేష్ఠ స్మృతి వ స్థితికి ఝలక్ దిఖానే వాలే పురుషోత్తమ సేవాధారి భవ. సాధారణ కర్మ చేస్తూ కూడా శ్రేష్ఠ స్మృతి లేక స్థితి యొక్క మెరుపును చూపించే పురుషోత్తమ సేవాధారి భవ. जैसे असली हीरा कितना भी धूल में छिपा हुआ हो लेकिन अपनी चमक जरूर दिखाएगा. ఎలాగైతే అసలైన వజ్రము ఎంత మట్టిలో దాగి ఉన్నా తన మెరుపు తప్పకుండా చూపిస్తుంది. ऐसे आपकी जीवन हीरे तुल्य है. అలాగే మీ జీవితం వజ్రతుల్యమైంది. तो कैसे भी वातावरण में कैसे भी संगठन में, కాబట్టి ఎటువంటి వాతావరణమైనా ఎటువంటి సంఘటన అయినా మీ యొక్క మెరుపు కనిపిస్తుంది. బల్ కామ్ సాధారణ కర్తే హో, భలే కర్మ సాధారణంగా ఉన్న స్మృతి స్థితి ఇటువంటి శ్రేష్టంగా కనిపించాలి. అప్పుడు చూసేవారు అనుభవం చేసుకుంటారు, వీరు సాధారణ వ్యక్తులు కారు, ఈ సేవాదారులే పురుషోత్తములు. స్లోగన్ను, సచ్చా రాజఋషి वो है जिसका संकल्प मात्र भी कहाँ पर लगाव नहीं. ఎవరికైతే సంకల్పమాత్రంగా ఆకర్షణ ఉండదో వారే సత్యమైన రాజఋషులు. ఈరోజు స్వమానము, నేను రాజఋషి ఆత్మను. అచ్చా, ఓం శాంతి.